మాజీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేసి అబాసుపాలయ్యారని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. ఎవరి కోసం ఢిల్లీలో ధర్నా చేశారని జగన్ ప్రశ్నించారు. అటు చంద్రబాబు చెవిలో ప్రధాని మోదీ పువ్వు పెట్టారని ఎద్దేవా చేశారు. అమరావతికి 15,000 కోట్లు అని, పోలవరం పూర్తి చేస్తామని 2 చెవుల్లో 2 పువ్వులు పెట్టారని సెటైర్లు వేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు బడ్జెట్లో ఏం కేటాయిస్తున్నారో చంద్రబాబు సూటిగా చెప్పాలని చింతామోహన్ ప్రశ్నించారు. ఎందుకయ్యా జగన్ మొన్న పోయి అబాసు పాలయ్యాడు? దేనికి ధర్నా? 5 సంవత్సరాల్లో ఆయన సాధించిన ప్రగతికి ధర్నానా? ఆయన ఓడిపోయిన దానికి ధర్నానా? లేక సానుభూతి కొరకు ధర్నానా? ఎవరి కొరకు నువ్వు ధర్నా చేశావు? ఎందుకు? ఎవరు చచ్చిపోయారు? ఎక్కడ చచ్చిపోయారు? ఏమైనా ఎస్సీల గురించి ఆలోచించావా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఎస్టీల గురించి ఆలోచించావా నువ్వు ఉన్నప్పుడు? ఏం చేశావు? వీళ్ళకు దగా చేశావు, దీనికి ధర్నా చేశావు ఢిల్లీలో. దీన్ని జగన్ వైఖరి నేను ఖండిస్తున్నా. ఆయన అంటున్నాడు ఇండియా బ్లాక్. ఎవరు వస్తారా నీ దగ్గరికి? వాళ్ళు ఏదో ఎట్టుండవు, నీ ముఖం చూసిపోయేదానికి వచ్చారా? ములాయం సింగ్ కొడుకు వాళ్ళు వీళ్ళు. ఏమీ లేదు. జగన్ రాబోయే రోజుల్లో ఆయన ఒక బండి సున్నా అని తెలియజేస్తున్నా. మన బడ్జెట్లో అబ్బా భలే ఉంది అన్నారు. అందరూ నవ్వుకుంటున్నారు. మోడీ చంద్రబాబు నాయుడు చెవులో కాలీఫ్లవర్లు పువ్వు పెట్టాడు. ఈ చెవులో ఒక పువ్వు, ఆ చెవులో ఒక పువ్వు. ఏంది ఆ పువ్వులో బడ్జెట్లో? మరి దానికి రాజధాని నగరానికి 15,000 కోట్లు అన్నాడు. ఎక్కడ గ్రాంట్లో ఏమైనా ఇచ్చాడా? బడ్జెట్లో ఎక్కడో అప్పు తెచ్చి ఇస్తా అంటే ఆయన ఏం తెచ్చి ఇచ్చేది? బ్యాంకులు ఇస్తాయి అప్పులు. నువ్వు దానికేంది? దాన్ని అక్కడ బడ్జెట్లో పెట్టి అబ్బోఘనంగా నేను అమరావతికి 15,000 కోట్లు పక్క రాష్ట్రాల్లో అడుగుతున్నారు. మీ చంద్రబాబు నాయుడుకి ఏమి తెలియదు.